శ్రీజ గురించి దివ్య ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక మాట చెప్పింది. తను గెలవడం కోసం ఎవరినైనా ముంచుతుంది అని చెప్పేసి దివ్య చెప్పింది. సో దివ్య అలా చెప్తుందంటే శ్రీజ ఎవరిని ముంచాలనుకోలేదు, కానీ శ్రీజకైతే ఒక స్ట్రాటజీ ఉందని మాత్రం నాకు అర్థమైంది. శ్రీజ ఒక స్ట్రాటజీతో వెళ్తుందన్న విషయం నాకు అర్థమైంది. కానీ దివ్య పోతున్న స్ట్రాటజీ డిఫరెంటు, శ్రీజ పోతున్న స్ట్రాటజీ డిఫరెంటు. కానీ ఈ శ్రీజ దివ్య ఎపిసోడ్ లాస్ట్లో ఏదైతే గొడవ పడ్డారో అది చూస్తే కొళాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు చూసారా, బిందెలు తీసుకొని. అలా కొట్టుకున్నారు. శ్రీజ అనవసరంగా పోయి గెలుక్కుంటుంది. ఎందుకు గెలుక్కోవాలి, ఏదో ఒక పాయింట్ చెప్పమన్నప్పుడు బిగ్ బాస్ ఏదో ఒక పాయింట్ చెప్పారు. దానికోసం అని చెప్పేసి గీక్కొని శ్రీజ మీద ఇరిటేషన్ వచ్చేలాగా చేస్తుంది. అసలు లాస్ట్ వరకు అసలు గొంతు పోయేట్లా అరిచింది. అసలు ఏంటో ఆ శ్రీజ అసలు అరవడమే ఒక పాయింట్లో పెట్టి ఆవిడ గెలవకపోవడం వల్ల, ఆవిడ స్ట్రాటజీ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ని ఈ విధంగా అసలు బయట పెట్టిందన్న విషయం నాకు అర్థమవుతుంది. అసలు ఆవిడ గెలిచిన స్ట్రాటజీ ఏంటి, వేరే ఎవరైనా స్ట్రాంగ్ ప్లేయర్తో కలిసినంటే ఆ స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడనంటే ఖచ్చితంగా గెలిచేది. సుమన్ అన్నతో జత కట్టడం వల్ల సుమన్ అన్న శ్రీజ ఇద్దరూ కలిసి ఒకవేళ గేమ్ ఆడినా వాళ్ళిద్దరికి గేమ్ పెడితే ఖచ్చితంగా శ్రీజనే గెలవచ్చిన స్ట్రాటజీతో శ్రీజ వెళ్తే, ఆ శ్రీజ ఆవిడ వేసిన స్ట్రాటజీ ఆవిడకే తిప్పికొట్టేసేసి అసలు అందులో గెలవకుండా అసలు స్టార్టింగ్లోనే అసలు డిస్క్వాలిఫై అయిపోయినట్టుగా చేసేసింది. మొత్తానికి శ్రీజ ఏంటంటే ఎందుకు ఏమిటో ఎందుకు గొడవ పడుతుందో అసలు అర్థం కాదనమాట. టూ వరస్ట్ లాగా అనిపించింది నాకు అసలు ఆ గొడవ పడింది. అసలు ఒక చిన్న పాయింట్ అది నామినేషన్లో చెప్పుకోవచ్చు, మళ్ళీ అనవసరంగా దానిపై గొడవ పడేసేసి గీక్కొని ఏదో గ్రజ్జి పెట్టుకొని చెప్పేసి దివ్య ఏదో పాయింట్ చెప్పాలి కాబట్టి చెప్పింది. దివ్య మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇదంతా చూసిన తర్వాత దివ్య మీద పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. అంత వరస్ట్. ఇంకో విషయం, మా రాము చికెన్ అది చికెన్ నాది అని చెప్పి, సరే నీది అయితే నువ్వు తింటావా, మొత్తం తింటావా అంటే నువ్వు అంత అసలు క్యాప్టెన్ అయినంత మాత్రం అంత యాటిట్యూడ్ చూపించదు అని చెప్పేసి ఉంటుంది. ఒక చిన్న పాయింట్ని అంత లాగితే జనాలకు అర్థం కదా. ఏదైనా ఒక చిన్న పాయింట్ అనవసరంగా గీక్కొని గెలికి పెడితే జనాలకు అర్థం కదా, ఖచ్చితంగా అర్థమవుతుంది. అనవసరంగా ఎవరు గెలుక్కుంటున్నారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది ఆడియన్స్కి. శ్రీజ అనవసరంగా గీక్కుంటుందేమో, అనవసరంగా గొడవ పడుతుందనే ఫీలింగ్ వస్తుంది. శ్రీజ కూడా చాలా నెగిటివ్ అయిపోతుంది. శ్రీజ మంచి పొటెన్షియల్ ప్లేయర్, బట్ కాకపోతే ఇట్లా గెలుక్కోవడము, ఇట్లా గొడవలు పడడం వల్ల ఆవిడికే నెగిటివ్ వస్తుంది. నాకైతే అలా అనిపించింది శ్రీజ ఈ నిన్న ఎపిసోడ్లో. కళ్యాణ్ గురించి చెప్పాలంటే, కళ్యాణ్ ఇంత పులిహోరగడ వింటారా నువ్వు, అసలు ఇంత పులిహోరగడ వింటారా అని ఫీల్ వచ్చేసింది నాకు. ఎంత పులిహోరగడంటే అసలు ఈ తనూజ ఒక్క చిన్న ఏడిస్తే చాలు వెళ్ళిపోదాము, ఓదారుస్తాము, హక్ చేసుకోదానికి ఫీల్ అయి ఉంటాడు తప్పించి, అరే గేమ్ మీద ఫోకస్ చేద్దామని ఒక్కటి కూడా లేదు. అసలు అంతా మరీ చిన్నపిల్లల మైండ్ సెట్, అసలు మామూలు చిన్నపిల్లలు కాదు, వరస్ట్ చైల్డ్ యాటిట్యూడ్ అనిపించింది నాకైతే నిన్న మా ఎపిసోడ్ చూసిన తర్వాత. దొరికినదే చాలు ఏదో పులిహోర బేచి, మరీ పులిహోర ఘోరంగా పులిహోర వేసి. ఇప్పుడు డీమాన్ పవన్ ఈవిడ రీతి ఉంది కదా, డీమాన్ పవన్ వాళ్ళిద్దరు కూడా పులిహోర, కానీ వాళ్ళ గేమ్ విషయంలో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. గేమ్ టైంలో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళు పులిహోర వాళ్ళు మరీ ఘోరము, మరీ వరస్ట్. బట్ కాకపోతే ఇక్కడ ఈ తనూజ కళ్యాణ్ ఏంటంటే ప్రతిసారి అది గేమ్ మీద ఫోకస్ చేయాలంటే ఎలా పట్టుకొని ఆవిడని చూసుకుంటూ కూర్చున్నాడు. ఏంటి ఈ పెంట ఏదో అసలు అర్థమే కాదు. జనాలకు ఇరిటేషన్ వస్తుంది, ఆ రేంజ్లో వేస్తున్నారు వాళ్ళు. దొరికితే చాలు కమాన్ నేను ఓదారుస్తా వెళ్ళిపోతుంటాడు. అరే కనీసం గేమ్లో అన్నా కానీ బాగా ఫోకస్ చేసి తనూజ ఇట్లా కిందకు వదిలేదు, స్లోగా వదలంటే ఆవిడతో తప్పు ఉంది. స్లోగా వదలంటే స్లోగా వదలకుండా తక్కన వదిలేసింది. ఆవిడ స్లోగా వదలచ్చు కదా, ఆవిడ అక్కడ చూసుకుంటా కింద చూడకుండా ఆవిడ చూసొస్తున్నాడు. వరతక్క ఏంటో అర్థం కాదు అసలు. వరస్టభ్య అనిపించేసింది. ఆ ఘోరంగా అసలు ఏంటి. సంజన గారు ఏమన్నారంటే, ఫిజికల్ టాస్క్ ఇస్తే మేము ఆడలేము, ఖచ్చితంగా గెలవలేము, ఎందుకంటే కుర్రాలతో మేము గెలవలేము, మాకు అంత పర్సనాలిటీ లేదని చెప్పేసి సంజన గారు బిగ్ బాస్కి ఈజీగా ఒక హింట్ ఇచ్చేసింది అనమాట. ఏ హింట్ ఇచ్చిందంటే, మీరు ఫిజికల్ టాస్క్లే కాకుండా కొంచెం లాజికల్ టాస్క్ కూడా పెట్టండి, మేము కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఇస్తే బిగ్ బాస్ గారు కన్సిడర్ చేశారు. దానికోసం అని చెప్పేసి ఒక డ్రాయింగ్ పెట్టారు.
ఆ డ్రాయింగ్లో వచ్చేసి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ పెట్టేసేసి సో సంజన గారు ఫ్లోరా గారు బాగా ఆడారు, బాగా గెలిచారు పాపం. తర్వాత సుమన్ అన్న కూడా ఒక కిరీటం బొమ్మ గీశాడు, కిరీటం బొమ్మ గీసి గెలిచాడు. దాని మీద కామెడీ మామూలుగా చేయలేదు ఇమ్మాన్యులు. ఓకే, అక్కడ రేంజ్లో అసలు జోసెఫ్ గారిని చాలా చాలా కామెడీ మామూలుగా చేయలేదు. సారీ షరీఫ్ గారిని అంటే ఇమిటేట్ చేసుకుంటే మస్తు కామెడీ చేశాడు, చాలా బాగా కామెడీ చేశాడు. మొత్తానికి ఈయన కూడా గెలిచాడు, సుమన్ అన్న గారు గెలిచారు. సో మొత్తం అందరూ గెలుచుకుంటూ వస్తున్నారు. బట్ కాకపోతే ఈ టాస్క్లో తనుజ చాలా చాలా బాగా గీసింది. కానీ కళ్యాణ్ ఏంటో అర్థం కాదు. కళ్యాణ్ అసలు గెస్ చేయలేకపోయాడు. చాలా బాగా బొమ్మలు గీశాడు, కానీ బొమ్మలు గీసిన తనుజ అంత నీట్గా బొమ్మలు గీసినా కానీ గెస్ చేయలేకపోవడం అనేది అసలు ఏంటో అర్థం కాదు. అసలు మరీ వరస్ట్ అనిపించాడు కళ్యాణ్. సో చూసి చాలామందికి లక్ ఫేవర్ ఉంది, కొంతమంది లక్ ఫేవర్ ఉంది, కొంతమంది బాగా గెస్తున్నారు, కొంతమంది చాలా బాగా గెస్ చేస్తున్నారు. కానీ కళ్యాణ్ గెస్ చేయలేకపోయాడు. అక్కడ లాజికల్ టాస్క్, ఫిజికల్ టాస్క్లో కూడా చాలా లాస్ట్ వరకు ఎండ్యూర్ అయ్యారు. బట్ లాస్ట్ సో స్లోగా వదులు అన్నప్పుడు స్లోగా వదిలినప్పుడు కళ్యాణ్ ఆ బ్యాగ్ మీద ఫోకస్ చేయాలి, కానీ ఆవిడ నా ఫేస్ మీద కాదు ఫోకస్ చేయాల్సిందని చెప్పేసి చివరికి ఆవిడ తనుజ చెప్పాల్సి వచ్చింది. సో అలా ఉంది. ఆయన మరీ ఘోరమైన పులిహోర బ్యాచ్ అయిపోతున్నాడు కుర్రాడు. సో ఆ పులిహోర బ్యాచ్ పులిహోర వరకు ఉండాలి. గేమ్ ఆడితే మంచిగా అనిపిస్తుంది. బట్ కాకపోతే దానివల్ల అక్కడ కూడా పులిహోర వేసాలి, మొత్తం గేమ్ పోగొట్టుకున్నాడు. సంజన గారు చాలా ఫీల్ అయ్యారు. అసలు మొన్న బెలూన్ టాస్క్లో నాకు 100 పాయింట్స్ వచ్చినట్టే నాకు 140 వచ్చేది ఫస్ట్ ప్లేస్లో వచ్చేటోళ్ళము. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేస్తే ఒక 2-3 ఫిజికల్ టాస్క్లు పెడితే ఖచ్చితంగా మేము కిందకు వచ్చేస్తాము. మాకెందుకు పాయింట్స్ ఇవ్వలేదని చెప్పేసి చాలా బాధపడ్డారు. నిజానికి సంజన గారు చెప్పిన దాంట్లో నిజం అనిపించింది. సో సంజన గారికి ఆ పాయింట్స్ కట్ చేయకుండా ఆ పాయింట్స్ 100 పాయింట్స్ పెట్టేసేసి మిగతా వాళ్ళకి కట్ చేసింటే వాళ్ళు కొంచెం బెటర్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ టాస్క్లో ఒకవేళ ఫిజికల్ టాస్క్లు పెట్టానంటే వాళ్ళు కిందకు వచ్చినా కానీ 3rd, 2nd, 4th వచ్చేటోళ్ళము అని చెప్పేసి బెటర్గానే ఉండేది. చాలా బాగా ఆలోచించారు సంజన గారు. సో అదే విషయంలోనే ఇంకొకటి ఈయన భరణి గారి విషయంలో కూడా సంజన గారు చెప్పారు, మాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, తనుజ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, తర్వాత నాకు 30% అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో దివ్యకి 100% ఇంపార్టెన్స్ ఇచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడని చెప్పేసి సంజన గారు మాట్లాడారు. అందుకని చెప్పేసి నేను అట్లా మాట్లాడని చెప్పేసి అనేది ఇంకా ఆవిడ కన్ఫ్యూజ్ కూడా చేసింది. నేను భరణి గారికి పోయి నేను సారీ చెప్పాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ కూడా చేసింది. సో సంజన గారు ఈరోజు నిన్న చెప్పిన ఎపిసోడ్లో ఏవైతే మాటలు చెప్పినా అవన్నీ కూడా చాలా ఆన్ పాయింట్లో మాట్లాడింది, చాలా లాజికల్గా క్లియర్గా మాట్లాడింది అనిపించింది. చాలా బాగా చెప్పింది, చాలా కరెక్ట్ పాయింట్ పెట్టింది అసలు సంజన గారు. గేమ్ కూడా బాగా ఆడారు. ఇంకో విషయం, ఫ్లోరా గారి విషయం గురించి చెప్పాలి. ఫ్లోరా గారు ఇంత నిజాయితీ ఏంటి అనిపించింది. ఆవిడ హ్యాండ్ బెండ్ అంటే సో మై హ్యాండ్ బెండ్ అని చెప్పేస్తుంది ఆవిడ. ఎవరన్నా హ్యాండ్ బెండ్ అయితే కాలేదు అని చెప్పేసి ఆర్గ్యూ చేశారు. బట్ ఫ్లోరా ఆవిడే చెప్పేసింది, అంత నిజాయితీ. సో చాలా చాలా హానెస్ట్గా ఆడింది ఫ్లోరా అని చెప్పేసి చెప్పాలి. సో చాలా బాగా ఆడింది. ఇంకోటి, మేము బొమ్మ వేస్తున్నాం కదా, సింపుల్ లాజిక్, మేము బొమ్మ వేస్తున్నాం కదా, నా బొమ్మే కదా అందరు బొమ్మలు చూడు అని చెప్పేసి చెప్పింది. సో ఆ పాయింట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరు బొమ్మ వేసినా కానీ అందరూ కూడా కోడి గీతలకు వేస్తున్నారు. ఎవరు బొమ్మ వేసినా కానీ అర్థం కాదు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. అక్కడ 4-5 ఉంటాయి ఐడెంటికల్స్, 4-5 ఉంటాయి కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో నా చూడకూడదు నీ చూడకూడదు అంటే ఏంటో అర్థం కాదు. సో వాళ్ళది మాత్రమే చూడాలన్నప్పుడు బిగ్ బాస్ ఒక సెపరేట్ వేయాలి. సెపరేట్ ఈ బాక్స్లో పెట్టేసి వాళ్ళకి మాత్రం సెపరేట్ పెట్టాలి. అలా పెట్టలేదు కదా, సింపుల్ లాజిక్. అది తనుజకు అర్థం కాదు. తనుజకు అర్థం కాక సో నాదెందుకు చూస్తున్నారు, నాదెందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అలాగే అర్థం కాలేదు అసలు తనుజకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బొమ్మ గీసినప్పుడు తనుజ అంత బాగా గీసినా కానీ కళ్యాణ్ ఐడెంటిఫై చేయలేకపోయాడు. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం. దానికోసం అని చెప్పి తనుజ ఫ్రస్ట్రేషన్ ఎవరికి చెప్పలేదు తెలియదు, నా బొమ్మ చూడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది మన లాజికల్ బ్రెయిన్ కదా, మనకు అర్థమవుతుంది. ఇక మ్యాచ్ ఇట్ విన్ ఇట్ గేమ్లో అయితే ఫస్ట్ డ్రాయింగ్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్లో వచ్చేసి దివ్య గారు భరణి గారు గెలిచారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి మొత్తం అంతా కోడి గీతలు గీస్తున్నారు. సెకండ్ రౌండ్లో వచ్చేసి సంజన గారు ఫ్లోరా గారు గెలిచారు. థర్డ్ రౌండ్లో వచ్చేసి సుమన్ గారి టీం సుమన్, శ్రీజ గెలిచారు. తర్వాత ఫోర్త్ రౌండ్లో వచ్చేసి రీతు పవన్ గెలిచారు. మొత్తానికి సో ప్రతిసారి ఓడిపోయిందంటే చాలు పోయి ఏడవడమే తనుజ గారు. ఏమైనా జరిగిందంటే చాలు వెళ్ళడం, పోవడం, ట్యాప్ ఓపెన్ చేయడమే. సో దానికి ఎప్పుడు ట్యాబ్ ఓపెన్ చేస్తుందా, ఎప్పుడు ఏడుస్తుందా, పోయేసి ఓదార్చామని కళ్యాణ్ రెడీగా ఉంటాడు. టంగన పోయేసి ఆయన్ని ఓదార్చేయబోతుంటాడు.
మరీ పులిహోర బ్యాచ్లాగా ఉన్నాడు వాడు ఓదార్చడానికి రెడీగా ఉంటాడు, ఎవరైనా ఓదార్స్తారా అని చెప్పేసి, ఎవరైనా ఏడుస్తారా పోయి ఓదార్తాం అని చెప్పేసి ఆడ చెప్పాను. వాడు స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి ఓదార్పు యాత్రలు చేసిన కుర్రాడు. సో తనుజ చెప్పింది, నువ్వు చెప్పే మాటని పిల్లబచ్చ మాటలాగా ఉన్నాయి, అందుకే నీకు అంత మెచ్యూరిటీ లేదు, నీకు నువ్వు అసలు పిల్లబచ్చని స్టార్టింగ్ నుంచి తనుజ చెప్తుంది. తనుజ ఏడుస్తుంది, బట్ కాకపోతే కళ్యాణ్ దగ్గర మాట్లాడితే చాలా ఇమ్మెచ్యూర్గా మాట్లాడతాడు కళ్యాణ్. ఇట్లా గేమ్ ఆడతాడు కానీ కొన్ని మొన్న రన్నింగ్ ఇట్లా దాంట్లో ఆడతాడు, కొన్ని ఫిజికల్ టాస్క్లో ఎండూరెన్స్ టాస్క్లో ఆడలేడు కళ్యాణ్. మొన్న అప్పుడు జరిగిన ఒక రబ్బీ లాంటి ఎపిసోడ్లో కంటెండర్ టాస్క్లో చాలా 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 బాగా ఆడాడు. అంత ఇంప్రెషన్ తెచ్చుకున్న కళ్యాణ్ మళ్ళీ చెడగొట్టుకుంటున్నాడు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఈ శ్రీజ వచ్చేసి నోటిదూలతో చెడగొట్టుకుంటుంది, కళ్యాణ్ వచ్చేసి పులిహోరతో చెడగొట్టుకుంటున్నారు. సో ఇద్దరు పొటెన్షియల్ ప్లేయర్స్ మంచిగా గేమ్ ఆడుతున్నారు. బట్ కాకపోతే ప్రతిసారి గెలుపుకోవడాలు, ఎక్స్ట్రా మాటలు మాట్లాడడం వల్ల, సో అనవసరంగా ఊరికే లొల్లి పెట్టుకోవడం వల్ల, సో నాకేం కంటెంట్ లేదే, నేనేం సరిగ్గా చేయలేదు, ఏదో ఒక కంటెంట్ ఇద్దామే అని చెప్పేసి వరస్ట్ కంటెంట్ ఇచ్చి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇర్రెలవెంట్ ఇచ్చేసేసి వాళ్ళకే బ్యాడ్ అయిపోతుంది. సో వాళ్ళకి కంటెంట్ ఇచ్చే పనిలో ఉన్నారు, కళ్యాణ్ కంటెంట్ ఇచ్చే పనిలో ఉన్నాడు, శ్రీజ కంటెంట్ ఇచ్చే పనిలో ఉంది. సో నేను అరవడం వల్లే ఇన్నాళ్ళు ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు అరుస్తాను. నేను ఇంతకుముందు నేను పులిహార చేశాను కాబట్టి ఇన్నాళ్ళు ఉన్నాను కాబట్టి నేను ఇంకా పులిహారే కలుపుతాను. సో ఏదది ఉండేదే ఒక 2-3 వారాలు ఉంటాయి, దానికో అసలు నాన్న అమ్మ తాత ఏంటిది. ఆవిడ తనుజ గారు అయితే ఎన్నిసార్లు అంటుందో నాన్న వాళ్ళ నాన్న అని కరెక్ట్గా అంటుందో లేదో తెలియదు కానీ ప్రతిసారి నాన్న మా నాన్న హాని మా నాన్న వేరే మీద చెప్తారు కదా, మా నాన్న హాని మా నాన్న హేని అని, మాటికి ముందు నాన్న మాటికి వెనక నాన్న హేని అని చెప్పేసి అట్లా చెప్తుంది ఆవిడ. పరిస్థితి అలా ఉంది. సో మొత్తానికి గేమ్లో మొత్తం ఫిజికల్ టాస్క్లో బాగా ఆడేది డిమాన్ భవనం, కళ్యాణ్ కూడా బాగా ఆడారు. కానీ ఈ తనుజ గారు చాలా బాగా ఆడినట్టే, అసలు 4 ఇసుక శాండ్లో వేసినా కానీ వాళ్ళు అలాగే పెట్టుకున్నారంటే. బట్ లాస్ట్లో ఈ కళ్యాణ్ కొంచెం ఫోకస్ చేస్తుంటే బాగుండేది. ఆవిడ సడన్గా వదిలేసిన తర్వాత ఇతను కూడా బ్యాలెన్స్ చేయాలి కదా, ఆవిడ వదులుతున్నప్పుడు ఇతను కూడా వదలాల స్లోగా, ఇతను వదలలేదు. ఆయన అట్లే పట్టుకొని కూర్చున్నాడు, అట్లే పట్టుకొని ఆ మూట చూడట్లే ఆవిడ చూస్తున్నాడు మహానుభావుడు కళ్యాణ్ పులిహోర రాజా. అందుకని చెప్పేసి పరిస్థితి అలా అయింది. సో ఫ్లోరా గారు నిజాయితీ ఒప్పుకోవాలి, ఫిజికల్ టాస్క్లో చాలా బాగా నిజాయితీగా చెప్పారు. సో నా చెయ్యి బెండ్ అయిపోయింది, వీఆర్ ఫౌల్ అని చెప్పేసింది. అది చాలా మంచిగా, చాలా గ్రేట్ అనిపించింది ఫ్లోరా గారు. సో ఫ్లోరా గారికి అర్థమైపోయింది ఏంటంటే, ఫ్లోరా గారు కూడా అసలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినా కానీ ఎంత పట్టుకున్నా కానీ ఫిజికల్గా మనం ఖచ్చితంగా మనం ఆ రేంజ్లో పోటీ ఇవ్వలేము. సో ఈ విధంగా కొంచెం నిజాయితీగా ఉన్నా కానీ ఆడియన్స్ కొంచెం కనెక్ట్ అవుతారు అనే ఫీల్. సో డిమాన్ పవన్ రీతి మొత్తానికి గెలిచారు. సో అంతా గెలిచిన తర్వాత ఫిజికల్ టాస్క్లో ఎవరిది పాయింట్స్, ఎవరు బాగా ఆడలేదు, ఎవరు బాగా అంటే అందరూ ఒపీనియన్ చెప్తున్నప్పుడు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దానికి వచ్చేసి ఆ ఒపీనియన్ పెట్టుకొని నీ స్ట్రాటజీ వల్ల నా స్ట్రాటజీ వల్ల పోయిందని చెప్పేసి ఈ శ్రీజ వచ్చేసి దివ్యతో కట్టుకొని కరిచేస్తుంది, గట్టి కరిచేస్తుంది. ఏంటోది ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దానికోసం వచ్చేసి శ్రీజ దివ్య మీద పట్టుకొని గోక్కొని అసలు ఎవరికి దివ్యనే సైలెంట్ అయిపోయింది, శ్రీజ అనుకుంటూనే ఉంది. శ్రీజ అసలు మరీ వరస్ట్ అనిపించింది. అసలు ఒపీనియన్ వరస్ట్ ఒపీనియన్ వచ్చేసింది శ్రీజ మీద. మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరి పులిహోరలా తయారైపోతున్నాడు. నేను మొన్న ఎపిసోడ్లో నేను కళ్యాణ్ కూడా చాలా పాజిటివ్గా చెప్పాను, చాలా కంబ్యాక్ అయ్యాడని చెప్పాను. ఈ మధ్య ఎపిసోడ్లో చూస్తుంటే మరీ పులిహోరలా తయారవుతాను, మళ్ళీ రొటీన్ రొట్ట అయిపోతున్నాడు. సో మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. సో అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ, బాయ్.